ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీలో నేను ఒక వెబ్సైట్ నుంచి లైవ్ స్టాటిస్టిక్స్ చూపించాను. అదొక్క మారు మీకు చూపించి అందులో 2 విషయాలు మీకు చూపించి ఇవాళ వర్తమానంలోకి వెళ్దాం. ఇవాళ వర్తమానం ప్రతి వర్తమానం లాగానే మనం ఏ వయసులో ఉన్నప్పటికీ మనందరికీ వర్తించేది. అన్ని వర్తమానాలు సీరియస్గా తీసుకున్నట్టు దీనిని కూడా సీరియస్గానే తీసుకొని మీ జీవితాల్లో అమలుపరచండి. అనేక మంది అమలుపరుస్తున్నారు. మరొక చిన్న సాక్ష్యము. ఓ సహోదరుడు ఈ సెషన్ అటెండ్ అయిన తర్వాత ఆగి నాతో మాట్లాడాడు. తను అన్నాడు, అన్న మీరు చెప్పేది నేను ప్రతిదీ ఫాలో అవుతాను, ప్రాక్టికల్గా ఉంటుంది. ఒక విషయం జరిగింది. నేను పోయిన ఆదివారం అంటే లాస్ట్ సండే మా ఇంట్లో ఎవరు లేరు, అందరూ ఊరెళ్ళిపోయారు, నేను ఒక్కడనే ఉన్నాను. నేను గబగబా తయారై వచ్చే ఆ కంగారులో నేను పర్సు తీసుకొని రావటం మర్చిపోయాను. మళ్ళీ వెళ్ళి తేడానికి లేట్ అయిపోద్దని వచ్చి కూర్చున్నాం. బాధ ఏంటంటే ఇప్పుడు అర్పణ వేయడానికి ఏమీ డబ్బులు లేవు. ఇంట్లో ఉన్నాయి డబ్బులు, కానీ తేలా. మనసు పీకేస్తుంది, ప్రభువు ఏంటయ్యా. వచ్చాడు, అయిపోయింది. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడంట, మేము ఇంటికి వస్తున్నాం. ఇప్పుడు ఇంటికి వస్తున్నామంటే ఏదో ఒకటి తీసుకెళ్ళాలి, భోజనం. తనకి వెంటనే గుర్తొచ్చింది, అంతకుముందు ఎప్పుడో నేను బహుశా 3 వారాల క్రితం 10 రూపాయల నోటు 500 రూపాయల నోటు మాట్లాడుకోవటం గుర్తుందా మీకు? పోన్లేండి. ఏం చేయాలి? 500 తీసుకొని వెళ్ళి చక్కగా తిరగాలి. అదేనా? అదే చేయాలా? సర్లేండి, రైట్ అని. ప్రభు నేను నీకు చందా కూడా ఇవ్వలేదు, నేను ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు, నేను ఎలాగా వెళ్ళి బిర్యానీలో కొనుక్కొని వస్తాను అని తన ఆ రీతికి ఆలోచిస్తున్నాడు. నేను అనుకున్నా ఎలాగా. దాంతో ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతే పక్కింటి వాళ్ళకి బాగా పరిచయం. ఈయన ఒక్కడే ఉన్నాడని పక్కింటి వారు మటను ఇవన్నీ మేము పంపిస్తున్నాం అన్నారంట. అన్నాడు, ప్రైజ్ ద లార్డ్. తను మళ్ళీ ప్రత్యేకంగా ఇంగ్లీష్ సర్వీస్కి వచ్చాడు. వచ్చి దేవునికి ఇవ్వాల్సిన అర్పణ వేసి దేవుని నామమును ఘనపరిచాడు. ఈ రీతిగా చెప్తే చాలా. ప్రశ్న ఏంటంటే వింటున్న వాటికి మనం ఎంత విధేయత చూపిస్తున్నాం. ఇప్పుడు వినిన సాక్ష్యం దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ ఇంకో సాక్ష్యం వింటాం. సిమిలర్ థింగ్. నాకు ఆ పూర్తి వివరాలు తెలియదు, వారు ఫోన్ చేసి చెప్పారు అద్భుత కార్యం జరిగిందని. ఈ వారం ఆ సహోదరుడు సాక్ష్యం పంచుకోవాలి, కానీ తన ఉద్యోగరీత్యా రాలేకపోయారు. మన జీవితంను మనం ఏం చేస్తున్నాం, అది ప్రశ్న. ఇట్స్ ఎ బ్రాడ్ థీమ్. వాట్ డూ యూ వాంట్ టు డూ విత్ యువర్ లైఫ్ దట్ యూ హ్యావ్ రైట్ నౌ? వాట్ డూ ఐ వాంట్ టు డూ? Or what am I doing with this life and everything that I have? నాకున్న దాని అంతటిలో నా జీవితంతో నేనేం చేస్తున్నాను, ఏం చేయాలని ఆశపడుతున్నాను? ఒక శ్రేష్టమైన అతి పరిచయమైన ఉపమానమును చూస్తూ ఈ ప్రశ్నను మనం పరిశీలిద్దాం. ఒకవేళ ఇది వాస్తవం అండి, ఒకవేళ మీ ప్రతి నెల ఆదాయం, నా మాటలు జాగ్రత్తగా వినండి, మీ ప్రతి నెల ఆదాయము 2000 రూపాయల కంటే ఎక్కువ ఉంటే, ప్రతి నెల చెప్తున్నాను, ప్రతి రోజు కాదు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఎర్నింగ్ మోర్ దాన్ 2000 రూపీస్ పర్ డే. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 2000 రూపీస్ పర్ మంత్. 2000 రూపాయల కంటే ఎక్కువ మీ ప్రతి నెల కుటుంబపు ఆదాయం అయితే మీరు దాదాపు 180 కోట్ల మంది జనాభా కంటే శ్రేష్ఠులు. ఆశ్చర్యం వేయట్లేదా? 180 కోట్ల మంది జనం ప్రస్తుతం మనం మాట్లాడుతుంటే వారి నెల ఆదాయము 2000 రూపాయల కంటే తక్కువ. ఒకవేళ మీ ఆదాయం 4000 రూపాయల కంటే ఎక్కువైతే నెలకి మీరు దాదాపు 360
కోట్ల మంది జనాభా కంటే శ్రేష్ఠులు. నాకు తెలిసి దాదాపు 90% దాకా ఇక్కడికి వచ్చేవారు దీనికంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారే. మరి ఏం చేస్తున్నారు? దేవుడు మీకు ఇచ్చిన సంపద, దేవుడు మీకు ఇచ్చిన శక్తి, దేవుడు మనకిస్తున్న ఆరోగ్యము, దేవుడు మనకిస్తున్న ఆయుష్, దేవుడు మనకిచ్చిన పిల్లలు, దేవుడు మనకిచ్చిన సమస్తము, దానితో నువ్వేం చేస్తున్నావు, దానితో నేనేం చేస్తున్నాను అన్నది ప్రశ్న. ఎందుకు అంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు మనము మనకివ్వబడిన దానితో ఏమి చేశామన్న దానికి లెక్క అప్పగించాలి. దానిని బట్టి పరలోకం నరకం కాదు, దానిని బట్టి నీకు బహుమానమా బహుమానము లేకపోవటమా. ఒక మంచి దాసునిగా అనేక మంది ఇక్కడ విశ్వాసులు, ఈ వర్తమానం విశ్వాసులకు అవిశ్వాసులకు కాదు, దేవుని నామం ఎరిగిన వారికి మనకున్నదంతా ఆయన ఇచ్చిందని చెప్తున్నప్పుడు, ఆయన కృప లేకపోతే మనం జీవించలేమని మనం చెప్తున్నప్పుడు, ఇన్ని ఆధిక్యతలు ఆయన మనకి ఇచ్చినప్పుడు ఇంకా ఏమీ లేని వారినట్టుగా ఉంటామా? లేకపోతే దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి అది ఏంటో మనం అర్థం చేసుకొని ఆయన నామమును గణపరుద్దామా? కెన్ ఐ హ్యావ్ దిస్ అప్ అండ్ రన్నింగ్ ప్లీజ్? ఓకే, పైకి వెళ్ళండి. ఓ సారీ, నేను మిమ్మల్ని పైకి వెళ్ళమంటే ఎలాగా? ఇది ప్రస్తుతపు మన భూప్రపంచపు జనాభా లెక్క. 718 కోట్ల కంటే ఎక్కువ ఇంతమంది పుడుతున్నారు మనం మాట్లాడుతూ ఉంటే. రైట్ నౌ ఒక క్షణంలో ఎంతమంది పుడుతున్నారు చూడండి. ఇది ఒక క్షణంలో ఎంతమంది పుడుతున్నారు, ఈరోజు ఎంతమంది చనిపోతున్నారు, రెండే మీకు చూపిస్తా అన్నాను. మనం మాట్లాడుతూ ఉంటే తిండి లేకుండా ప్రతి 3 క్షణాలకి మనుషులు చనిపోతున్నారు. 12,417 18. ఎంత టైం పడుతుందండి నెక్స్ట్ నంబర్ రావడానికి? లెక్క పెట్టండి. 1 2 3, అవునా? 3 సెకండ్లకి ఒకరు ఏంటి తిండి లేకుండా ఆకలికి చనిపోతున్నారు. మీరు శ్రేష్ఠులు, మనం శ్రేష్ఠులు కామా? చెప్పండి, థింక్ అబౌట్ ఇట్. నీళ్లు లేవు అంటారు. 14,77,100 ఈ సంవత్సరం నీళ్లు లేకుండా చనిపోయిన వారి జాబితా. 101, నెక్స్ట్ 102 రానివ్వండి, నెక్స్ట్ 103 ఎన్ని సెకండ్లో వస్తుందో చూద్దాం. సరి అయిన నీటి వసతులు లేకుండా చనిపోతున్న వారు ప్రతి ఎన్ని క్షణాలకి ఒకరు చనిపోతున్నారు? నాకు తెలిసి 12, 13 లేకపోతే 15. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18, దాదాపు 18 సెకండ్లు. ప్రతి 3 సెకండ్లకి ఒక వ్యక్తి, ప్రతి 18 సెకండ్లకి లేక 20 సెకండ్లకి నీటి సమస్యలతో చనిపోతున్నవారు. వీరందరికంటే శ్రేష్ఠులు కాదా? ఎప్పుడన్నా ఆలోచించారా? మా దగ్గర ఏముంది బూడిది అంటాం. ఎన్టీ రామారావు తర్వాత మనం చెప్తుందే అది. మా జీతం ఏం సరిపోద్ది, మాకేమిచ్చావు ప్రభు. ఎందుకంటే వేరే వాళ్ళని చూసి కంపేర్ చేసుకుంటాం కాబట్టి. దీన్ని చూసుకోండి, రోజు ప్రతిరోజు చెప్పండి మీరు అన్ని కోట్ల మంది జనం కంటే శ్రేష్ఠులని. ఇంకా చూపిస్తే తెల్లారుతుంది. యూ కెన్ డిస్కనెక్ట్ దిస్ అండ్ టేక్ ఇట్ బ్యాక్. అయితే ఇవాళ వర్తమానం ప్రత్యేకంగా దేవుడు నాకు ఇచ్చిన దానితో నేనేం చెయ్యాలి? కేవలము
నువ్వు బ్రతుకుతా ఉంటావా, లేకపోతే జయకరమైన జీవితాన్ని జీవిస్తావా? డూ యూ జస్ట్ వాంట్ టు సర్వైవ్ ఆర్ డూ యూ వాంట్ టు సక్సీడ్ ఇన్ లైఫ్? ఇఫ్ యూ వాంట్ ఎ టైటిల్ ఫర్ దిస్ మెసేజ్, డూ యూ జస్ట్ వాంట్ టు సర్వైవ్? ఆల్ ఆఫ్ అస్ ఆర్ సర్వైవింగ్. సర్వైవ్ అంటే ఏంటో తెలుసా? ఏదో ఒకటి ఈ జీవితాన్ని నెట్టుకుంటా వెళ్తాను, కానీ జయకరమైన జీవితాన్ని నేను జీవిస్తాను. ఎందుకు? నాకు దేవా నువ్వు చాలా ఇచ్చావు. నా దగ్గర ఉన్నది అనేక మందితో పోల్చుకుంటే చాలా ఎక్కువ, చాలా తక్కువ కాదు. కాబట్టి నేను నిన్ను ఘనపరుస్తాను నాకు కలిగిన దానితో. కనీసం మనం ఒక దశ నుంచి మరొక దశకు వెళ్తున్నప్పుడైనా ఈ ప్రశ్న వేసుకోవాలి. అంటే చైల్డ్హుడ్ నుంచి నువ్వు యూత్లోకి వస్తున్నప్పుడు అనుకుందాం, అదొక బిగ్ చేంజ్ కదా. బాల్యము నుంచి యవ్వనంలోకి అడుగు పెడుతున్నాం. ఇఫ్ సంబడి ఈజ్ మూవింగ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 11 దెన్ స్టెప్పింగ్ ఇన్ టు 12 ఆర్ ఫ్రమ్ 12 to 13, టీనేజ్ అంటారు చూడండి, ఒక ఏజ్ అది. పుట్టినప్పటి నుంచి 12 సంవత్సరాల వరకు ఒక కేటగిరీ అయితే 12 నుంచి 13లోకి వస్తున్న వారు, ఆ ఏజ్లో ఉన్నవారు పలువురున్నారు ఇక్కడ. నేనేం చేస్తున్నాను నా జీవితంతో అని ఆలోచించకపోతే ఈరోజు ఆలోచించు. వాట్ ఐమ్ ఐ డూయింగ్ విత్ దిస్ లైఫ్ దట్ గాడ్ హెస్ గివెన్ మీ? ఈ టీనేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ యూత్లోకి వెళ్తున్నావు నువ్వు. 20 లేకపోతే 21 ఈజ్ వెన్ యూ గెట్ ద లైసెన్స్ ఆర్ వాట్ ఎవర్. నువ్వు అడుగు పెడితే ఈ దశలో నేనేం చేస్తున్నాను? నా చదువులు అయిపోయినాయి, ఇప్పుడు నేను ఉద్యోగంలోకి వెళ్తున్నాను, లేకపోతే ఉద్యోగం కోసం కనిపెడుతున్నాను. నువ్వు ఆ గ్యాప్లో ఆ గ్రూప్లో ఉంటే ఈ ప్రశ్న వేసుకున్నావా? నేనేం చేస్తున్నాను నా జీవితంతో? 21 సంవత్సరాలు అయిపోయినాయి నా లైఫ్లో, 22 సంవత్సరాలు అయిపోయినాయి, 25 సంవత్సరాలు అయిపోయినాయి, 30 సంవత్సరాలు అయినాయి. ఓకే, వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ యువర్ లైఫ్? వాట్ హ్యావ్ యూ డన్ టిల్ నౌ? ఏం చేసావు నువ్వు నీ జీవితంతో? నీకంటే అనేక మంది అంతవరకు రాకుండానే భూ ప్రపంచంలో నుంచి వెళ్ళిపోయారు. లక్షలాది మంది వెళ్ళిపోయారు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇంకొక కేటగిరీ. పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టారు, అంతా బాగానే ఉంది. నవ్ యు ఆర్ ఇన్ దట్ మిడిల్ ఏజ్. ప్రాబ్లీ యు ఆర్ ఇన్ ద 40s and the 50. 50 సంవత్సరాల వయసు, 45 నుంచి 50 సంవత్సరాల వయసు. అధిక బలం ఇస్తే 80, లేకపోతే 70. ఏం చేస్తున్నావు? 50% కంటే ఎక్కువ నీ జీవితం అయిపోయింది. ఇప్పటి వరకు ఏం చేసావు? ఇప్పుడు ఈ దశలో ఏం చేసావు? రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అయిపోయింది, పిల్లలు సెటిల్ అయిపోయారు, సెటిల్ అవ్వలేదు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ క్రాస్ ద 60 years. నౌ యు ఆర్ ఇన్ బిట్వీన్ ద 60, 62, 63, 65, వాట్ ఎవర్. నౌ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? వాట్ హ్యావ్ యూ డన్ టిల్ నౌ అండ్ వాట్ డూ యూ వాంట్ టు డూ? ఇంకా నీ గుండె కొట్టుకుంటుందే, ఇంకా ఈ ప్రపంచంలో ఆయన నీ ద్వారా ఏదో చేయాలని ఆశపడుతున్నాడే. నీకు ఇప్పటి వరకు ఆయన ఇచ్చింది ఎంతో ఉందే. అనేక మంది కంటే, కోట్లాది మంది కంటే నువ్వు శ్రేష్ఠుడివే. నువ్వేం చేస్తున్నావు? ఈ ప్రశ్న అడిగావా నువ్వు? If you have not asked this question, I am telling you, you need to answer that question more than any day today. And then make a difference. లేకపోతే ఆ నంబర్లో ఒక నంబర్ నువ్వు అంతే. One day your life, my life will be snapped away. దాని తర్వాత నువ్వు ఏ బట్టలు వేసుకున్నావు, ఏ ఇంట్లో ఉన్నావు, ఏ బండి నడిపించావు, ఎవ్వడు పట్టించుకోడు. ఒక దశ నుంచి ఒక దశకు వెళ్తా ఉంటే కూడా చాలా మందికి గుర్తుండదు. మిమ్మల్ని నేను ఆపి 20 సంవత్సరాల క్రితం మీరు ఎట్లాంటి నగలు వేసుకునేవారు అంటే మీకు గుర్తుండదు నాకు తెలిసి. 20 సంవత్సరాల క్రితం మీరు వేసుకున్న బట్టలు బ్రాండ్ ఏంటి అంటే నీకు గుర్తుండదు నేను చెప్తున్నా. అప్పుడు వేసుకున్న వాచ్ ఏంటి అంటే నీకు గుర్తుండదు నేను చెప్తున్నా. కానీ ఎంత ఆతురత ఏదో ఒకటి చేయాలని. అయితే దేవుడు నీకు నాకు ఇచ్చినది ఒక అంచనా వేసి ఇచ్చాడు. ఒక అంచనా వేసి ఇచ్చాడు. ఆ అంచనా దేని గురించో తెలుసా? నీ సామర్థ్యత, నా సామర్థ్యత. ఇవాళ వర్తమానం అది. దేవుడంట ఒక్కొక్కరికి వారి సామర్థ్యత చొప్పున ఆయన ఏదో ఇచ్చాడంట. మీకు అర్థమవుతుందా? నీ సామర్థ్యత చొప్పి. సో దేర్ ఈస్ అన్ అసెస్మెంట్ దట్ వాస్ మేడ్ అబౌట్ మై ఎబిలిటీ. దేర్ ఈస్ అన్ అసెస్మెంట్ దట్ వాస్ మేడ్ అబౌట్ యువర్ ఎబిలిటీ అండ్ ద అసెస్మెంట్ వాస్ మేడ్ బై ద వన్ హూ క్రియేటెడ్ యూ అండ్ మీ. మన గురించి మనం కాదు వేసుకుంటుంది అసెస్మెంట్.
నా సామర్థ్యతను బట్టి, నీ సామర్థ్యతను బట్టి దేవుడు ఒక అంచనా వేశాడు. అంచనా వేసి నీకు ఏవేవో అప్పగించాడు. దానితో నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నా? యాపిల్ పండ్లు ఉన్నాయండి అక్కడ. ఏంటి పాస్టర్ గారికి ఏమైంది, పీటర్ అన్నకి ఏమైంది అనుకుంటారేమో. టైం లేక 2 యాపిల్ పండ్లు ముందే కట్ చేయించాను. ఇదేమో ఒక పెద్ద స్టోరీ చెప్పడానికి కాదు, కానీ ఒక యాపిల్ పండు కట్ చేసేంత వరకు అందులో ఎన్ని గింజలు ఉన్నాయో మనకు తెలుస్తుందా? పోన్లేండి, ఎవరికైనా తెలిస్తే నన్ను కలవండి ఒకసారి. ఓకే, నాకు తెలుసు. కానీ కట్ చేశాక అందులో ఎన్ని గింజలు ఉన్నాయని చెప్పటం కష్టమా? లెక్కలు రాకపోతే కష్టమై ఉండొచ్చు కదా. కానీ ఎవరినైనా అడిగైనా మనం తెలుసుకోవచ్చు, రైట్? ఒక యాపిల్లో ఎన్ని గింజలు ఉన్నాయి అని దానికి జవాబు చెప్పటం ఏ బుద్ధిహీనుడైనా చెప్పగలడు. అందులో నేను ఒకడిని, రైట్? ఒక యాపిల్ పండు కట్ చేసాం, 2 గింజలు వచ్చినాయి అందులో. ఇంకొక యాపిల్ పండు కట్ చేశాను, 6 గింజలు వచ్చినాయి. అయితే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇందులో ఎన్నున్నాయి అన్నవి నేను తెలుసుకోవచ్చు, మీరు తెలుసుకోవచ్చు. కానీ ఈ యాపిల్ పండులో, మొదటి యాపిల్ పండులో ఉన్న 2 గింజలలో ఈ 1 గింజ ద్వారా ఇంకా ఎన్ని యాపిల్ పండ్లు వస్తాయన్నది కేవలం ఆయనకి తెలుసు. హల్లెలూయా. మీకు అర్థమైందా? మన జీవితం ఇలాంటిది. దేవుడు కొంతమందికి 2 గింజలు పెట్టి పంపించాడు. దేవుడు కొంతమంది జీవితంలో 6 గింజలు బండి పంపించాడు. మరి కొందరి జీవితంలో ఆయన 10 గింజలు ఇచ్చి ఉండొచ్చు. ప్రశ్న నీ దగ్గర 10 ఉన్నాయా, 2 ఉన్నాయా, 1 ఉన్నదా కాదు. ప్రశ్న ఏంటంటే ఆ గింజ ఇంకా కొన్ని వేల గింజలు అవ్వగలవని ఆయనకు తెలుసు. హల్లెలూయా, అది విషయం. ప్రశ్న ఏంటంటే నువ్వు ఆ గింజల్ని ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? వాట్ ఆర్ యు డూయింగ్ విత్ వాట్ యు హ్యావ్ రిసీవ్డ్ టిల్ నౌ? ఎవ్రీబడి, ఆర్ యు జస్ట్ సర్వైవింగ్ or do you want to succeed? That is the question. And because Jesus never fails, I should also succeed. నేను విజయవంతమైన జీవితం జీవించాలి. ఎంతోమంది ఎన్నో ప్రయాసలు పడి లోకరీత్యా గొప్ప గొప్ప స్థానాలకి, స్థితికి ఎదిగారు. మనం దేవుని బిడ్డలం. మనం ఎదగలేమా? ప్రభువు కోసం ఎదగాలి. నువ్వు కాలేజ్లో టాప్ చేయలేవా? చేయగలవు. కానీ ప్రశ్న ఏంటంటే నీకిచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండి కష్టపడి నీకిచ్చింది నువ్వు నేను వాడుకోవాలి. ఈ మాట నేను వాడుతున్నాను. ఇట్ ఈస్ అబౌట్ పుట్టింగ్ టు యూజ్ ఆర్ ఇట్ ఈస్ అబౌట్ పుట్టింగ్ టు వర్క్ దట్ విచ్ ఐ హ్యావ్. నాకున్నది నేను వాడుకోకపోతే దాని ప్రయోజనం ఏం లేదు. ఒక వ్యాపారస్తుడంట తనకున్న బంగారాన్ని తీసుకొని వెళ్ళి తన ఇంటిలోనే తన మెయిన్ డోర్కి ఎదురుగుండా ఒక చెట్టు కింద తవ్వి దాన్ని జాగ్రత్తగా పెట్టుకున్నాడు. ఎంతో భద్రం. అయితే ప్రతి వారం ఒకసారి వెళ్ళి తవ్వి చూసేవాడంట బంగారం ఉందా లేదా అని. ఏమండి, ప్రతి వారం ఏం చేసేవాడు? వెళ్ళి తవ్వి ఉంది వచ్చేయటం. ఇది ఎవడో ఒకడు కనిపెట్టాడు. ఎందుకు కనిపెట్టరు? ఒకరోజు కాబట్టి నెక్స్ట్ వీక్ వెళ్ళాడు. ఏమైంది? తవ్వాడు, బంగారం భారం. అమ్మో నా బంగారం పోయింది 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 అంటే ఎవడో వచ్చాడు పక్కింటోడు, నాలంటోడు. ఏమైంది సార్, ఏం చేశారు సార్ అంటే ఇదిగో చెప్పాడు స్టోరీ అంట. సార్ మీరు ప్రతివారం వచ్చి చూసేవాళ్ళు కదా, మీరు ఆ బంగారాన్ని వాడుకునేవాళ్ళా లేకపోతే చూసి ఏం లేదు ఉంది అని చూసేవాడిని సంతోషం, ఇవాళ కూడా అదే పని చేయండి ఉందనుకోండి అన్నాడంట. అంతేగా. కొంతమంది వాడుకోరు, రోజు బ్యాంక్ అకౌంట్ చూస్తూ ఉంటారు ఎంత ఉంది అని. ఉంది, అక్కడే ఉంటుంది, అది ఎక్కడికి వెళ్దాం. మీకు అర్థమవుతుందా? కొంతమంది జీవితాల్లో ఇలాగే ఉంది పరిస్థితి. న్యూట్రల్ గేర్. Only you just want to see and not do anything about what you have.
And all that you do is complain, saying that, Lord, I don't have anything. Have you ever looked into your life? నీ జీవితం లోపల నువ్వు చూసి, ప్రభు నాకు ఇచ్చిన వీటన్నిటిని బట్టి వందనాలు. నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు, మంచి తల్లిదండ్రులను ఇచ్చావు, మంచి వాతావరణాన్ని ఇచ్చావు, మంచి ఇంటిని ఇచ్చావు, రోజు 2 పూటలు తిండి తినగలుగుతున్నా, నాన్ వెజ్జో వెజ్జో లేకపోతే ఏదో. అయ్యా 170 కోట్ల మంది ఆ తిండి లేకుండా చనిపోతున్నారు. ప్రతి 3 సెకండ్లకి ఎవరో ఒకళ్ళు ఆకలితో చనిపోతున్నారు. అయ్యా నన్ను 30 సంవత్సరాలు పోషించావు, 40 సంవత్సరాలు పోషించావు, 50 సంవత్సరాలు పోషించావు, 60 సంవత్సరాలు పోషించావు, 70 సంవత్సరాలు పోషించావు. ఏ రోజు నేను ఒక్కరోజు కూడా ఆకలితో లేను. అది నీ సామర్థ్యత కాదు, దేవుడు నీ పట్ల చూపించిన కృప. మంచి స్కూల్లో చదువుకోగలిగాను, మంచి కాలేజ్లో అడ్మిషన్ నాకు వచ్చింది. బట్ వాట్ ఈస్ ద యూస్ if you have not put to work what you have in your life, and if you live only for yourself and you don't know the purpose in life? జీవితమునకు అర్థం తెలియకపోతే, నువ్వు ఎందుకు ఈ భూప్రపంచంలో బ్రతుకుతున్నావు అన్న దానికి అర్థం తెలియకపోతే, నేను నా కుటుంబము నా బిడ్డలు నా భవిష్యత్తు అనుకుంటానే జీవిస్తూ ఉంటే వ్యర్థము. What will you do with the life that you have? Because God is coming back to question you and me. He is coming back. He is coming back. చాలా సమయం అయిపోయింది. అప్పుడే వర్తమానంలోకి వెళ్ళా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం. అక్కడున్న ఆ పెద్ద ఉపమానం, కానీ ఆ వాక్య భాగం అంతా చదవం కానీ పరలోక రాజ్యం ఎట్టిదో దేవుడు వర్ణిస్తూ ఆయన ఈ ఉపమానం చెప్పాడు. అనేక ఉపమానాలు చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి, తన దాసులను, యజమాని ఉన్నాడు, యజమాని ఎవరిని పిలుస్తున్నాడు? తన దాసులను. వేరే వాళ్ళ దాసులు కాదండి, తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించనని అట్లుండునా. అతడు ఒకనికి, ఇది జాగ్రత్తగా వినండి, అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, మరొకనికి 2, ఒకనికి 1, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున ఎవని సామర్థ్యత చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరం పోయెను. చాలండి, దయచేసి ఇప్పుడు దేవుని మాటలు ఆలకించమని కోరుతున్నాను. ఇదే వర్తమానం. Today's message is all about this beautiful illustration, which is a parable about the potential of an individual. ఒక యజమాని, దయచేసి గుర్తుపెట్టుకుందాం, ఒక యజమాని అంటే సమస్తం ఎవరికి చెందింది? యజమానికా, ఇంట్లో ఉన్న వాళ్ళకా? ఎవరికి? యజమానికి. అప్పటి వరకు ఆ యజమాని వారిని ఎలా చూస్తూ ఉన్నాడు? దాసులుగా చూస్తూ ఉన్నాడు. వీళ్ళు జీతానికో దేనికో ఆయన దగ్గర పనిచేస్తూ ఉన్నారు. కానీ ఒకరోజు వచ్చింది, ఆ యజమాని తనకున్న ఆస్తి తన దాసులకు అప్పగించాలని అనుకున్నాడు. అంటే తన దాసుల పట్ల తనకెంతో నమ్మకం ఉందన్నమాట. ఎందుకు? ఆ దాసులు ఆ యజమాని ఎలా పనిచేసేవాడో చూశారు. ఆయనతో పాటు ఉండే గొప్ప భాగ్యం వారికి ఉండింది. ఆయన దూర ప్రయాణంకు వెళ్ళిపోతున్నాడంట. ఈ దాసులను పిలిచాడు. ఒక దాసుడికి ఏమిచ్చాడు? 5 తలాంతులు, మరొక దాసునికి 2 తలాంతులు, ఇంకొక దాసునికి 1. కానీ దానికి ఒక కండిషన్ ఉంది. ఏమన్నాడు? వారి వారి సామర్థ్యత చొప్పున. ఈయన యజమాని గనక వారు పనిచేసే సామర్థ్యత చూసి, వారిలో ఉన్న శక్తిని చూసి ఆయన అంచనా వేశాడు. అలాగే ఆయనున్న పరలోకముందున్న నా తండ్రి నా సామర్థ్యతను చూసి నన్ను తయారు చేసి నాకు ఎంత కావాలన్నది ఆయన డిసైడ్ చేశాడు. మీకు అర్థమవుతుందా? ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకుందాం. యజమాని ఇవ్వక మునుపు వీరి దగ్గర ఏమన్నా ఉందా? యజమాని ఇవ్వక మునుపు వీరి దగ్గర ఏమీ లేదు. కానీ యజమాని ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి దగ్గరికి 1 తలాంతు వచ్చింది, మరొక వ్యక్తికి 2 తలాంతులు వచ్చింది, మరొక వ్యక్తికి 5 తలాంతులు వచ్చింది. చక్కని విషయం ఏంటంటే 5 తలాంతులు ఉన్నాడు, చూసావా అని అల్లా ఇక్కడ ఉంటుంది. అది 2 తలాంతులు ఉన్నాడు, నేను ఎలాగైనా సరే వీడి లెవెల్కి రావాలి అనుకున్నాడా? అనుకోలా.
ఒక తలాంతు ఉన్నోడే చేసాడు ఈ పని. దాని దగ్గరకు మనం వద్దాం. అయితే ప్రశ్న ఏంటంటే, ముందు పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ గ్రంథకర్తలు వేసిన అంచనా ప్రకారం ఒక తలాంత్ అంట యేసుప్రభు వారు జీవించిన కాలంలో దాదాపు 6,000 దేనారములకు ఈక్వల్ అంట. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ప్లస్ ఒక దేనారము ఒక దినపు కూలి అని బైబిల్లో ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ యజమాని వారికి అప్పగించినది చాలా ఎక్కువ ధనము. అది విషయం. అంటే ఒక తలాంతు వచ్చిన వ్యక్తికి 6,000 దేనారములు. ఒక దేనారము ఒక రోజు కూలి అయితే 6,000 దేనారములు వచ్చిన వ్యక్తికి 16 సంవత్సరాల జీతం వచ్చింది. మీకు అర్థమవుతుందా? ఎవరైనా మనకి అంత అడ్వాన్స్ ఇచ్చేస్తే నేను రేపే ఉద్యోగం మానేస్తా. అవునా కదా? థింక్ అబౌట్ ఇట్. 16 years అంటే 2 దేనారాల వరకు వచ్చిన వాళ్ళకి ఎంతండి? పోన్లేండి, ఇంజనీర్ కదా చెప్పేశారు, వెంటనే క్యాలిక్యులేటర్ కావాలని. 32 సంవత్సరాలు. 5 కొంచెం కష్టమే. 80 సంవత్సరాల జీతము. అంటే ఎంత నమ్మకమో చూడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు నీకు నాకు ఇచ్చినది ఎంతో శ్రేష్టము. మామూలు విషయం కాదు. ఈ గుండె కొట్టుకుంటుందంటే మామూలు విషయం కాదు. నీ ఆరోగ్యం బాగుందంటే మామూలు విషయం కాదు. నువ్వు 2 పూటలు భోంచేయగలుగుతున్నావు మామూలు విషయం కాదు. బిహెచ్ఎల్లో పనిచేస్తున్నాను కాదు, దేవుని కృప. నీ బిడ్డలు బాగా చదువుకుంటానంటే మామూలు విషయం కాదు, మామూలు విషయం కాదు. బట్ వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ వాట్ యు హ్యావ్? నువ్వు ఎప్పుడైనా వీటిని చూసావా? పోల్చుకుంటే అసూయే వస్తుంది. పోల్చుకుంటే అసూయ వస్తుంది. సో డోంట్ కంపేర్. యు ఆర్ నాట్ ఇన్ ఏ కాంపిటీషన్. మనం ఆఖరిలో వద్దాం దాని దగ్గరికి. అయితే ఆ యజమాని వారికి వారి వారి సామర్థ్యత చొప్పున ఇచ్చినప్పుడు వారి చేతిలో అతి గొప్ప అవకాశం ఉండింది. ఇది గుర్తుపెట్టుకోండి. When the master gave 1 talent, 2 talent and 5 talents to his own servants, each one had a great opportunity. And you have the greatest opportunity today than anybody else. నీకు నాకు అతి గొప్ప అవకాశం ఉంది దేవుని కోసం ప్రయోజనకరంగా ఉండడానికి, దేవుని కోసం ప్రయోజనకరంగా ఉండడానికి, దేవునితో పాటు కలిసి పని చేయడానికి, దేవుని రాజ్య వ్యాప్తి కోసం పాటుపడడానికి. ప్రభువు నాకు ఇచ్చినది ఆయన కోసం పెట్టుబడి చేయడానికి గొప్ప అవకాశం ఉంది. ఇప్పటి వరకు నువ్వు ఆయన కోసం ఇన్వెస్ట్ చేయకపోతే ఈ రోజు నుంచి చేయి. లేకపోతే ఆయన నిన్ను నన్ను నిలబెట్టి పరీక్షించినప్పుడు ఆ అగ్ని పరీక్షలో మొత్తం బూడిదైపోద్ది. ఆయన కోసం చేసిందంటూ ఏది లేకపోతే, నీ కోసమే నువ్వు జీవిస్తూ ఉంటే, ఒకవేళ ఈ రీతిగా నువ్వు ఆలోచించకుండా జీవిస్తూ ఉంటే, నువ్వు కేవలం జీవిస్తున్నావు కానీ విజయవంతమైన జీవితం కాదు. అయితే దేవుడు మనుషులందరికంట ఒక చక్కని ఈవినిచ్చాడు. అది ఏంటో అంటే, ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారంటే ఇన్స్టింక్ట్ అంటారు. ఇన్స్టింక్ట్ అంటే సహజ బుద్ధి. ప్రతి ఒక్కరూ మనం లేచినప్పుడు దే విల్ బీ సమ్ ఇన్స్టింక్ట్స్ మనలో. అంటే ఈ పని చెయ్యాలి, నేను ఇక్కడికి వెళ్ళాలి. ఉదాహరణకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. గుడికి రాకమునుపు ఇవాళ ఏ బట్టలు వేసుకోవాలో నువ్వు ఆలోచించావు. దెన్ ఫైనలీ నీకున్న 5 షర్టుల్లోనో 10 షర్టుల్లోనో చీరకు బదులు షర్టుకు వచ్చాను ఇవాళ, ఎందుకంటే ఎప్పుడు వీళ్ళ గురించే చెప్తా అని. ఆ ఉన్న 5-6 షర్టుల్లో నువ్వు ఒక దానిని పికప్ చేసావు. అది ఏదో ఇలా తీసుకోలే నువ్వు. ఇఫ్ యు గో బ్యాక్, దేర్ వాజ్ సమ్ ఇన్స్టింక్ట్ ఇన్ యూ. నీలో ఏదో ఒకటి ఉండింది,
దానినే సహజ బుద్ధి అంటారు. అది వాడి నువ్వు ఇవాళ ఈ రంగు షర్టు వేసుకుందాం, లేకపోతే ఇది తీసో అది పడేసో, నేను చేస్తూ ఉంటాను ఈ పనులు. ఇంట్లో వాళ్ళు విసిగిపోతారు, ఏదో ఒకటి వేసుకోవచ్చు కదా. ఇది లాస్ట్ వీక్ వేసుకున్నా, ఈ కలర్ బాగలా, ఇది బాగోదు. గాట్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఇలా చెప్తే చాలా ఉంటాయి. ప్రశ్న ఏంటంటే, వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ యువర్ ఇన్స్టింక్ట్ విచ్ గాడ్ హెస్ గివెన్ యూ? ఇది మామూలు లోకరీత్యా చెప్తున్నాను నేను. అయితే ఆయన నామం ఎరిగిన వారు, ఆయనను తెలుసుకున్నవారు, ఆయన బిడ్డలు, ఆయన మనలో ఉన్నాడు, ఆయన మనల్ని ప్రేరేపిస్తున్నాడు, ఆయన అనేక విషయాలు నీకు చెప్తున్నాడు. ఇదిగో ఈ పని చేయి, ఇదిగో పలానా వ్యక్తి కోసం ప్రార్థన చేయి, ఇదిగో నీ సాక్ష్యాన్ని పంచుకో, లేకపోతే మరొకటి. గాడ్ స్పిరిట్ ఈజ్ స్టీరింగ్ యూ, బట్ హ్యావ్ యూ రెస్పాండెడ్? మీరు అక్కడ చూస్తే ఆ వాక్య భాగంలో వారిని ఆ డబ్బులు తీసుకొని, లేకపోతే ఆ తలాంతులు తీసుకొని, ఆయన సంపద తీసుకొని, ఇదిగోండి నేను వచ్చేసరికి దీన్ని రెండింతలు చేయండి అని ఆయన చెప్పాడా? చెప్పలేదండి. అందుకనే ఆఖరోడు డైలాగ్ చాలా తెలివైనోడు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, దాని దగ్గరకు వద్దాం. కానీ ఈ మొదటి ఇద్దరు వ్యక్తులు 5 తీసుకున్నవాడు, 2 తీసుకున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఒక ట్రాన్స్లేషన్ చాలా బాగుంటుంది. ఏమనుంటుందో తెలుసా? ఇమీడియట్లీ, తెలుగులో ఆ రీతిగా లేదు, 16వ వచనం, ఇమీడియట్లీ ద వన్ హూ రిసీవ్డ్ 5 talents పుట్ ఇట్ టు వర్క్. చాలా బాగుంది అది. తెలుగు చదవమ్మా 16వ 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి. మనం ఏమని అక్కడ రాసుకోవాలంటే, 5 తలాంతులు తీసుకున్నవాడు వెంటనే వెళ్ళి వాటిని ఉపయోగించటము ప్రారంభించను. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆలోచించండి. దేవుడు నీకు ఇచ్చిన వాటన్నిటిని, అయితే తలాంతు ఏంటి సార్ అంటే మనం అనుకుంటున్నట్టు టాలెంట్ కాదండి. ఎందుకంటే చాలామంది తలాంతు అంటే, ఎందుకంటే ఇంగ్లీష్లో టాలెంట్ అని ఉంటుంది కాబట్టి, నేను పాట పాడలేను. పేయటానికి ఏముందండి, ఆయన పాడతాడు, యాక్టింగు చేస్తాడు, సినిమాలకి వెళ్ళి ఉంటే బాగుండేది, ఇంకా డబ్బులన్నీ వచ్చేవి. లేకపోతే మరొకటి వాక్యం ఏదో బాగానే చెప్తాడు, జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అని. మేము జాకు కాదు, మాస్టర్ కాదు, మేము చేయగలిగింది ఏం లేదు, ఇట్లాంటివి ఏం చేయలేము. అది కాదండి. దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకంగా తయారు చేసాడు, మర్చిపోవద్దు. ఇక్కడ 2 ఖాళీ గ్లాసులు పెట్టాను. నా వాటర్ బాటిల్ ఒకటి ఓపెన్ చేసి ఇవాళ ఏవో చేస్తున్నట్టున్నా, రైట్? ఇవి 2 గాజు గ్లాసులే, రంగు వేరే అనుకోండి, నాకు ఆ సేమ్ రంగు దొరకలే, రైట్? మీకు కనిపిస్తుంది కదా, కనిపించకపోయినా పర్వాలేదండి. ఇక్కడ 2 ఖాళీ గ్లాసులు పెట్టాను, సైజులు వేరే, 2 గాజు గ్లాసులే. 2 పూర్తిగా నింపబడడానికి సామర్థ్యత ఉన్నవా లేవా? రైట్? దాని పొటెన్షియల్ని బట్టి, వాటి సామర్థ్యతను బట్టి ఆ గ్లాసులోకి నీళ్లు నేను పోసాను. మన జీవితం ఇలా అనుకుందాం, మనం అందరం మనుషులమే. ఏమైనా డౌటా ఎవరికన్నా? రైట్? అయితే కొంతమంది తెల్లగా ఉన్నారు, కొంతమంది నాలాగా. ఇది మంచి రంగే అండి. ఓకే, ఎందుకు మళ్ళీ రంగు గోల? కానీ కొంతమందికి అదే, కొంతమందికి ఒకటే కండిషన్, ఎలాగున్నా పర్లేదండి, తెల్లగా ఉండాలి. బట్టలా కాదు, ఇది తర్వాత ఏదో మాడిపోతే ఏదన్నయ్యి అప్పుడు చూసుకుందాంలేండి, కానీ ప్రస్తుతం తెలిపే, వేరేది నడవదు. లోపల ఎంత నలుపు ఉందో అది తర్వాత స్టోరీ. ఓకే, అవి గ్లాసులే. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, బట్ ఈచ్ వన్ ఆఫ్ అస్ ఈజ్ డిఫరెంట్. మీకు అర్థమవుతుందా? మనం అందరం మనుషులమే. ఇప్పటి వరకు ఈ భూప్రపంచంలో ఎన్ని కోట్ల మంది పుట్టినా నీ వంటి వ్యక్తి పుట్టలేదు. ఇక ముందు టక 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 ఎట్లా పుడుతున్నారు, ప్రతి సెకండ్కి ఇలా పుడుతున్నారు. వారు అంతమంది పుడుతున్న వారిలో నీ వెంటి వ్యక్తి ఎవరు పుట్టట్లే. హల్లెలూయా. అర్థమవుతుందా? కానీ నువ్వేం చేస్తున్నావు? ఏం చేసావు? వాట్ హ్యావ్ యూ డన్ విత్ వాట్ యూ రిసీవ్డ్? వాట్ హ్యావ్ యూ డన్?
నీకొచ్చిన ఎడ్యుకేషన్ బట్టి నువ్వేం చేస్తున్నావు? నీకున్న ఆరోగ్యాన్ని బట్టి నువ్వేం చేస్తున్నావు? ఈ రీతికి చెప్తే చాలా. సో వాట్ ఈజ్ ఎ టాలెంట్? ఎ టాలెంట్ ఈజ్ మై ఎవ్రీథింగ్. తలాంతు ఏంటి అంటే నాకు అర్థమైంది ఏంటో తెలుసా? నాకు కలిగిన సమస్తము దేవుడు నాకు ఇచ్చిన తలాంతు. మీకు అర్థమవుతుందా? నాకు కలిగిన సమస్తము దేవుడు నాకు ఇచ్చిన తలాంతు. నేను దానిని దేవుని కోసం వాడాలి. ఇఫ్ యూ హ్యావ్ నాట్ పుట్ ఇట్ టు వర్క్ ఫర్ హిజ్ వర్క్, యూ పుట్ ఇట్ టు వర్క్ అండ్ ఐ am telling you, you will stop surviving and you will start succeeding in life. దేవుని కోసం ప్రయోజనకరంగా ఉంటావు, గొప్ప కార్యాలు నీ ద్వారా జరుగుతాయి. 5 తలాంతులు పొందిన వ్యక్తి, 2 తలాంతులు పొందిన వ్యక్తి వెంటనే వాటిని వాడటం ప్రారంభించారు. ఎంత చక్కని గొప్ప విషయము. ఆయన ప్రిఫరెన్స్ని బట్టి కాదండి, దానిని మనం తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రిఫరెన్స్ అంటే ఏంటి తెలుసా? నాకు నచ్చిన దాన్ని బట్టి. దేవుడు ఆ యజమాని ఎక్కడ 5, 2, 1 ఆయన ఎవరు ఎక్కువ ఇష్టమో దాన్ని బట్టి ఇవ్వలేదండి. అక్కడ మాట చాలా స్పష్టం. ఏమన్నాడు? ఇట్ వాస్ బేస్డ్ ఆన్ దేర్ ఎబిలిటీ, నాట్ ద ప్రిఫరెన్స్ ఆఫ్ ద మాస్టర్. యజమానికి ఒక వ్యక్తి బాగా నచ్చాడు కాబట్టి 5 ఇవ్వలా. ఆ వ్యక్తిలో సామర్థ్యత ఎక్కువ ఉందని ఆయన ఇచ్చాడు. సామర్థ్యత ఇచ్చింది ఎవరు? ఆయన. కానీ నాకు ఏ సామర్థ్యత లేదు అనటం పొరపాటు. ఎందుకంటే ప్రతి ఒక్కడిని దేవుడు సమర్థుడుగా చేశాడు. కానీ దేవుడు నీకు ఇచ్చింది నువ్వేం చేస్తున్నావు అంటే దేవుని కోసం రిస్క్ తీసుకోవాలి. మీరు ఎవరినైనా కలవండి, ఉద్యోగం చేస్తున్న వారిని కలవండి, వ్యాపారం చేస్తున్న వారిని కలగండి. వారు ఎక్కువగా సక్సీడ్ అయ్యాడంటే వారు ఎంతో కొంత వారి లైఫ్లో ఏం చేశారో తెలుసా? రిస్క్ తీసుకున్నారు. లోకపరంగా చెప్తున్నాను నేను. మరి దేవునితో పాటు దేవుని కోసం నువ్వు రిస్క్ తీసుకుంటుంటే నీకేమైనా హాని ఉంటుందా? ఉండదు. మీకు అర్థమవుతుందా? యూ మైట్ ఫెయిల్, లెట్ us assume you might fail, but God will be glad that you put it to work. ఒక చిన్న సాదృశ్యం చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఒక తండ్రి, ఒక పాస్టర్ గారు నోట్స్ తయారు చేసుకున్నాడు, రాసేసుకున్నాడు. పుస్తకంలో రాసుకున్నాడు, నాలాగా పేపర్లో కాకుండా. తన మేడగదిలో సిద్ధపడి కిందకు వచ్చేసాడు. సడన్గా గుర్తొచ్చింది ఆ పుస్తకం మర్చిపోయాడని. తన కుమార్తెని పిలిచాడు, చిన్నపిల్ల. ఆ పిల్లకి చెప్పాడు, అమ్మా పైన గదిలో అంతా వర్ణించాడు. ఎందుకంటే ఆ టేబుల్ మీద చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇదిగో ఇలాంటి పుస్తకం ఒకటి ఉంటుంది, నువ్వు వెళ్ళి గబగబా పుస్తకం తీసుకొని రా. ఆ పిల్ల వెళ్ళిపోయింది. టకటక వేరే పుస్తకం తీసుకొని వచ్చింది. వెళ్ళింది, వేరే పుస్తకం తీసుకొని వచ్చింది. ఆ తండ్రికి ఇచ్చింది. ఆ తండ్రి ఆ పుస్తకం చూశాడు. ఇట్స్ ఎ రాంగ్ బుక్. తీసుకొని చేతిలో పట్టుకొని కౌగులించుకొని ముద్దు పెట్టుకొని వెళ్ళిరా అమ్మ అన్నాడు. అంటే ఆ పిల్లకి ఏమని అనిపించింది? నా డాడీ చెప్పిన పని నేను చేశాను. తను వెళ్ళిపోయిన తర్వాత తిన్న నెమ్మదిగా వెళ్ళి తనకు కావాల్సిన పుస్తకం తీసుకున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? అంటే నువ్వు పని చేసి ఒకవేళ ఫెయిల్ అయినా పర్వాలా, కానీ పని చేయకుండా ఉంటేనే ప్రాబ్లం. ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? It is about you obeying and doing. Even if you have failed, I am telling you, God will understand, but He will be angry if you have not put to work what you have received. వారు పోల్చుకోలేదండి, కాబట్టే వారు ప్రయోజనకరంగా ఉన్నారు. ఒకే ఒక ప్రశ్న వారిలో ఉండింది అనుకుంటాను. దానినే అంటున్నాను సహజ బుద్ధి. 5 పొందినవాడు, 2 పొందినవాడు వెంటనే అబ్బా, ఇప్పటి వరకు మన యజమానే తన ఆస్తిని ఎలాగా ఇంకా ఎక్కువ చేయాలని ప్రయాసపడేవాడు. మనం ఏదో సహాయం చేశాం, కానీ ఇప్పుడు పెద్ద అవకాశం ఆయన మనకి ఇచ్చాడు. దూర ప్రయాణం మీదకి వెళ్ళిపోయాడు, తన ఆస్తిని మనకు అప్పగించాడు. కాబట్టి ఆయనను మనం సంతోషపరచాలి. ఎలా సంతోషపరుస్తాం? దీనిని మరి కొంచెం చేస్తే. మీకు అర్థమవుతుందా? దేవుడు ఆశించేది అది. గాడ్ వాంట్స్ ఇంక్రీజ్. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. మీరు నా యందు ఉంటే
ఫలిస్తారు. ఫలించకపోతే పర్వాలేదమ్మా అన్నాడా? ఏమన్నాడు? మనం మరింత ఫలించాలని ఆయన కత్తిరించి దానిని బట్టి మరి ఎక్కువ ఫలము. Our God is a God who expects increase in your life and my life. Our God says, I want to get something out of you because I have invested the blood of my son. మనల్ని సంపాదించుకోవడానికి ఆయన పెట్టుబడి పెట్టింది చాలా ఎక్కువ అండి. ఒక మాట చెప్తాను, ఈ లోకపరంగా చెప్తాను, మళ్ళీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు రావాలని ఆశించడం తప్ప, ఏమండి, ఏ సంస్థ అయినా కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారనుకోండి, మీరేం పని చేయబాకండే, వచ్చి వెళ్ళిపోతా ఉండండి, నేను నష్టపోయినా పర్వాలా, మీకు రోజు జీతాలు ఇచ్చేస్తాను, బోనస్లు ఇచ్చేస్తాను, ప్రమోషన్లు ఇచ్చేస్తాను, కంపెనీ ఏదన్నట్టు చెప్పడం, అందరం పొలమని పోయి జారదాం, హాయిగా దేవుని సేవ చేసుకోవచ్చు, డబ్బులకి డబ్బులు వస్తాయి. అలాంటి సంస్థ లేదే, ఉండదు. పెట్టుబడి ఎక్కువ అయితే మరి ఎక్కువ. మరి దేవుడు నిన్ను నన్ను సంపాదించుకోవడానికి పెట్టుబడి చేయలా? ఏంటి ఆ పెట్టుబడి? తన ఏకైక కుమారుని పంపించాడు, నీ కోసం ఆ సిలువకు అప్పగించాడు. నువ్వు పడే శిక్ష ఆయన మీద పడింది, దాని యందు విశ్వసించావు. మీరు మీ సొత్తు కారు, విలువ చేత కొనబడిన వారు కావున మీ దేహంతో దేవుణ్ణి గణపరచండి, మీకు కలిగిన సమస్తంతో ఆయన గణపరచండి. ఆయన నీకు పరలోకానికి టికెట్ ఇచ్చేశాడు, నువ్వు ప్రేమంగా అక్కడికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నావు, కానీ ఈ ప్రపంచంలో నువ్వు ఆయన కోసం ఏమీ చేయవు. ఎంతసేపు నా దగ్గర ఏముంది, నాకేముంది, మొన్నేగా స్కూటర్ కొనుక్కున్నా, కారు ఎప్పుడు వస్తుంది, ఇప్పటి వరకు అద్దెంట్లోనే ఉన్నాగా అందరూ కనీసం సింగిల్ బెడ్రూమ్లో అయినా కొనుక్కుంటున్నారు. ఆయన నీ కొరకు బంగ్లా కడుతున్నాడు, హల్లెలూయా. కానీ నువ్వు ఆయన కోసం ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆయన నీ కోసము స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. వీరు పొందిన వారు వారికి ఇచ్చిన దానిని బట్టి వారికి రెండు విషయాలు వచ్చినాయి. ఒకటి, వారికి బాధ్యత వచ్చింది. రెండవది, వారికి అవకాశం వచ్చింది. వారి సామర్థ్యతను బట్టి, వారి సామర్థ్యతను అసెస్ చేసి ఆయన, he assessed their ability and he gave them a responsibility and he gave them an opportunity to increase what they have received. వారికి ఇచ్చిన దానిని బట్టి వారికి బాధ్యత వచ్చింది. వారికి ఇచ్చిన దానిని బట్టి వారికి బంగారపు అవకాశం వచ్చింది. విదేశంలో, అమెరికాలో బెరీ కాలేజ్ అని ఉంది, జార్జియాలో. 1990లో ఒక యవనస్తురాలు తనకి వారి నాన్నగారి ఆస్తిని బట్టి చాలా భూమి లభించింది, ల్యాండ్. కానీ డబ్బులు లేవు, సరి అయిన డబ్బులు. ఆవిడికి కళ ఏంటంటే పేద పిల్లలకి ఒక పాఠశాల కట్టాలి అని. కానీ కట్టడానికి ఆవిడ దగ్గర డబ్బులు లేవు. భూమి ఉంది కానీ డబ్బులు లేవు. కానీ ఈ కళ మట్టుకు తనను ఎంతో ప్రేరేపించింది. ఆ కళను బట్టి, ఆ దర్శనాన్ని బట్టి, ఆ ఆశను బట్టి తాను చిన్నగా సండే స్కూల్ ప్రారంభించింది, చిన్నపిల్లలకు సండే స్కూల్. దాని తర్వాత ఫోర్డ్ కంపెనీ ఓనర్ గారు, హెన్రీ ఫోర్డ్ గారి దగ్గరికి వెళ్ళింది. అప్పట్లో, ఇప్పటికి కూడా ఫోర్డ్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్ కంపెనీస్ ఇన్ అమెరికా. ఆయన దగ్గరికి వెళ్ళి ఆవిడ ఆశను చెప్పింది, అయ్యా, నేను ఒక స్కూల్ నిర్మించుకోవాలని అనుకుంటున్నా, పేద పిల్లలకు పాఠాలు చెప్పడానికి మీరేదైనా డొనేషన్ ఇస్తారా? ఆయన అది డొనేషన్ అని చెప్పడానికి కూడా లేని చిన్న కానుకనిచ్చాడు. ఇట్ వాజ్ జస్ట్ ఫ్యూ డాలర్స్, అంటే కొన్ని రూపాయలు అంతే. ఆవిడ అది తీసుకొని రెండు రీతులుగా స్పందించవచ్చు. ఒకటి, ఎంత పెద్ద ఆయన, మనం అనేది, నేను అయినట్టే అదే అనండి, బుద్ధి ఏందిని, మీకు తెలిసి ఇట్లాంటి డైలాగులు భలే వస్తాయి. వస్తే ఎంత పెద్ద మనిషి, పక్కింటోడైనా నాకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చేవాడు, ఈయనేదో 1,00,000 రూపాయలు చెక్కన్నా ఇస్తాడు అనుకుంటే నా మొహాన్ని ఇది పడేశాడు, నేను ముష్టివి వాడినా. అలాగేం అనుకోలే ఆవిడ. షీ డిడ్ంట్ ఫీల్ ఇన్సల్టెడ్. ఆ కొద్ది డబ్బును తీసుకొని గింజలు కొనుక్కుంది.
ఏ గింజలో నాకు తెలియదు, విత్తనాలు. తనకున్న ఆ ఎక్కువ భూమిలో కొంత భాగమును దున్ని ఆ గింజలు వేసింది. చాలా పెద్ద కథ. ఆ గింజలు కాపుకొచ్చాయి, చెట్లు వచ్చాయి, మళ్ళీ విత్తింది, మళ్ళీ అమ్మింది, మళ్ళీ విత్తింది. ఇలాగా 4వ కాపు వచ్చేసరికి పెద్ద బిల్డింగ్ కట్టగలిగింది. హల్లెలూయా. అయితే అక్కడితో అవలా, దాని తర్వాత మళ్ళీ హెన్రీ ఫోర్డ్ గారి దగ్గరికి వెళ్ళింది ఆయనకి వందనాలు చెప్పడానికి. అయ్యా, నేను 4 సంవత్సరాల క్రితం మీ దగ్గరకు వచ్చాను, చెప్పాను. అవునమ్మా, మీరు నాకు ఇచ్చారు అర్పణ, చాలా వందనాలు. ఆ డబ్బు తీసుకొని నేను ఇలా చేశాను. బెత్తరపోయాడు. టకటక 5 కోట్ల రూపాయల చెక్ రాసిచ్చాడు. ప్రశ్న ఏంటంటే, ఆ 10 రూపాయలను విత్తింది అది ప్రశ్న. 5 కోట్లు ఇవ్వలేదని బాధపడటం కాదు. ఈ 10 రూపాయలను వాడుకుంది. 4 సంవత్సరాల్లో 5 కోట్లు వచ్చింది. వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ వాట్ యు హ్యావ్? Do you just want to survive, or do you want to succeed and say, I am going to put to work? God has given me so much. I can sing, I can dance, I can do this and that. I can do 101 things. But for whom? What will you do with what you've received? What will you do? ఏం చేసావు ఇప్పటి వరకు? అసమర్థత. నువ్వు సమర్థుడవు, నువ్వు సమర్థుడవు. బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు ఉంటారండి. బాడీ బిల్డింగ్ చేస్తున్న వాళ్ళతో నాకేం ప్రాబ్లం లేదు, కానీ నేను ఎప్పుడు ప్రయత్నం చేయను. వాడు 2-3 సంవత్సరాలు ఎందుకు ఈ కండరాలన్నీ ఒక షోలో డిస్ప్లే చేయాలి. అక్కడికి వస్తాడు. నేను ఇప్పుడు బట్టలు ఎందుకు తీయట్లేదు అంటాడు. ఓ బ్రహ్మాండం, చూస్తే భయం వేస్తుంది. ఇట్లా కొడితే చాలు నాలంటోడు కూడా పడిపోతాడు. బుద్ధి గడ్డి తిని నాలంటోడు ఒకడు వెళ్ళి, సార్ ఇవన్నీ పెంచుకున్నారే దేనికోసం సార్ అంటే, దేనికోసం సార్, దేనికోసం అంటే రోజుకి 1/2 కిలో మటన్, ఇంకోటి దేనికోసం ఏంటి? అదే సార్, దేనికోసం? మీకు ఎంత బలం ఉంది? దేనికోసం? సంవత్సరం ఒకసారి చూపించడానికే. అదే స్టోరీ. ఉద్యోగం ఎందుకుంది? చూపించడానికే. మరొకటి ఉంది, ఎందుకు? సార్ వాడేరా? దేవుడు మీకు ఇచ్చింది అన్న వాడేరా? ఎవరి కోసం వాడారు సార్? మీకోసమా లేకపోతే ప్రభువు కోసమా? ఇంత సంపాదన వస్తుంది, దేవునికి ఏమి ఇచ్చారండి? వచ్చిందే సరిపోవట్లేదండి, దేవుడికి అక్కడి నుంచి ఇస్తాం. వాట్ ఆర్ యూ డూయింగ్? The 2 people who received 5 and 2, immediately their instinct, వారిలో అందరికీ ఉండిందండి, అందరికీ ఉండింది. కానీ మొదటిద్దరికి ఏముండిందో తెలుసా? నేను దీనిని ఏం చేయాలి? ఆయన తిరిగి వచ్చేలోపు దీనిని నేను ఎంతో కొంత పెంచాలి. 5 లాగా ఉండడానికి వీలు లేదు. నా యజమాని నాకు గొప్ప అవకాశము ఇచ్చాడు. 5 2 అయిపోతాయో లేదో నాకు తెలీదు, కానీ నేను మట్టుకు ఆయన కోసం ఏదో చేస్తాను. ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యా, అది దేవుని యందు నమ్మకం. Immediately the one who received 5 talents put it to work. Immediately. నువ్వు ఆ రీతిగా పెట్టుబడి చెయ్యాలి. ఆ రీతిగా చెయ్యగా మొదటి వ్యక్తి, నెక్స్ట్ వ్యక్తి, వారి గురించి 3 మాటలు చెప్తాను. 1, వారు సిద్ధంగా ఉన్నారు. 2, వారు వెంటనే చేయడానికి వారు వెనుకంజ వేయలేదు. 3, ప్రయాసపడడానికి వారు ఆలోచించలేదు. The first thing is they were prepared. Second is they were prompt and they were willing to perspire. అంటే కష్టపడి పని చేయడానికి. ఎందుకు? గొప్ప ఆధిక్యత. ఏంటి ఆధిక్యత? యజమానుని ఆస్తి ఇప్పుడు వీరికి ఇవ్వబడింది కాబట్టి
దీనిని మనము యజమానుని ప్రయోజనం కోసం వాడుకుందాం. దేవుడు నాకు చాలా ఇచ్చాడు, వాటిని నేను నా దేవుని ప్రయోజనం కోసం వాడుకుంటాను, ఆయన రాజ్య వ్యాప్తి కోసం వాడుకుంటాను, ఆయన కోసం తేడా చేయడానికి వాడుకుంటాను. సో ద ఫస్ట్ వన్ we saw for a long time now is assessment. Assessment, and I will use another word, assignment. అసెస్ చేయటం అంటే అంచనా వేయటం, అసైన్ చేయటం అంటే ఇవ్వటం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. యజమాని తన దగ్గరున్న దాసులను వారి సామర్థ్యత ఏంటో ఆయన అంచనా వేశాడు. మన యజమాని, మనకు ఆయుష్ ఇచ్చిన దేవుడు, నా గుండె ఇప్పుడు కొట్టుకుంటుందంటే ఆయన కృపను బట్టి, నీ గుండె కొట్టుకుంటుందంటే ఆయనను బట్టి, మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. ఆయన అంచనా వేశాడు, వేసి నీకు పదే పదే వివిధ దశల్లో ఇస్తా ఉన్నాడు. యు ఆర్ నాట్ ఓన్లీ అసెస్డ్, బట్ యు ఆర్ అసైన్డ్ సంథింగ్. నౌ హౌ విల్ యూ, సెకండ్ వన్, నౌ హౌ విల్ యూ అడ్మినిస్టర్ వాట్ యు రిసీవ్డ్. నీవు సంపాదించుకున్నది, ఈ 2 గ్లాసులు ఇప్పుడు నిండినాయి. ఇవి ఖాళీగా ఉన్నప్పుడు ఖాళీయే, ఒకటి చిన్న గ్లాసు, ఒకటి పెద్ద గ్లాసు. కానీ 2 వారి వారి సామర్థ్యత వరకు నింపబడడానికి అవకాశం వచ్చింది. కానీ ఇది ఇలాగే ఉంటే లాభం ఏముంది? ఇప్పుడు ఫ్రెష్ వాటరే, కానీ 4-5 రోజులు ఇలాగే వదిలేస్తే ఈ నీళ్లు తాగడానికి కూడా పనికిరావు. ఏం చేయాలి? పారబోసేయాలి, పడేయాలి. బట్ నౌ ఐ హ్యావ్ టు అడ్మినిస్టర్ దిస్. నా దాహమైనా నేను తీర్చుకోవచ్చు, నేను కొంచెం దాగి ఇంకెవరికైనా ఇవ్వచ్చు. దీనిని అనేక రీతులుగా వాడగలిగే అవకాశము ఉంది. ఐఎమ్ నాట్ టెలింగ్ వన్ వే టు యూజ్ దిస్. దిస్ వాటర్ కెన్ బి యూజ్డ్ ఇన్ హండ్రెడ్స్ ఆఫ్ వేస్. ఐఎమ్ టెలింగ్ యూ, ఈ గ్లాస్లో నా కొద్ది నీళ్లు అనేక రీతులుగా వాడచ్చు. అయితే 3వ వ్యక్తి దగ్గరకు వద్దాం, సమయం అయిపోతుంది. 3వ వ్యక్తి ఏం చేశాడు? 17వ వచనం లేక 18వ వచనం. అయితే ఒక తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి. కష్టమైన పనే కదండి. కొంతమంది కష్టపడుతున్నారు. ఎందుకు? దేవుడు ఏదైతే వాడుకోమని చెప్తున్నాడో దానిని కప్పి పెడుతున్నారు, ఏదైతే కప్పిపెట్టిన ఆయన అంటున్నారో దాన్ని చూపిస్తున్నారు. అది వాట్ యు ఆర్ సపోజ్ టు బరీ యు ఆర్ ఎక్స్పోజింగ్, అండ్ వాట్ యు ఆర్ సపోజ్ టు ఎక్స్పోజ్ యు ఆర్ బరీయింగ్. ఏం చేశాడు ఈయన? భూమి త్రవ్వి. అబ్బా, అంటే చాలా ఎనర్జీ పెట్టాడు. భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాను. ఎందుకంట తర్వాత చెప్తాడు యజమాని తిరిగి వచ్చాక. ఏమన్నాడు? నువ్వు చాలా కఠినమైన వాడు అని తెలుసు సార్. అంటే ఈయన ఎవరయ్యా అంటే నో రిస్క్ కేటగిరీ. నేనేమి ఛాన్స్ తీసుకోను, సేఫ్గా ఉంటాను, అలాంటి జాబితా. 3వ విషయం అకౌంటబిలిటీ, లెక్క అప్పగించుట. దేవుడు మనకిచ్చిన దానికి మనము లెక్క అప్పగించాలి. దానిని బట్టి మనకి బహుమానము లేకపోవటమా అన్నది. 2 వ్యక్తులు లేక 2 దాసులు తమకు కలిగినది లేక వారు పొందినది వారు వెంటనే వ్యాపారము చేసి వాటిని రెట్టింపు చేయగలిగారు. దేవుడు వారికిచ్చిన సామర్థ్యతను బట్టి 5 ఉన్నవాడు మరి 5, 2 ఉన్నవాడు ఇంకొక 2 చేశాడు. ఆయన ఏ రీతిగా అభినందించి వారికి ప్రమోషన్ ఇచ్చాడో మనం చూద్దాం. కానీ ఆఖరి వ్యక్తి దానిని తవ్వి దాచిపెట్టాడు. అయితే ప్రశ్న ఏంటంటే, ఇది అన్యాయం అండి. ఇది అన్యాయం. ఎందుకు అంటే తన దాన్ని ఏం పాడు చేయలే, ఉన్నది ఉన్నట్టుగా రిటర్న్ చేశాడు. రెండవది, ఇచ్చి నువ్వు డబుల్ చేయని చెప్పుంటే చేసేవాడు. ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన. ఇచ్చి వెళ్ళిపోయి ఏమీ చెప్పకపోతే వానిని దుర్మార్గుడా అని, బద్ధకంగా ఉన్నవాడు అని తిట్టి ఆ రీతిగా అంత కఠినంగా చెప్పటం సబబు కాదు అని అనొచ్చు. మళ్ళీ నేను ఆ సహజ బుద్ధి దగ్గరికి వెళ్తున్నాను.
ఇంకొక ఇంకొక సంఘటనకి వెళ్దాం. సమయం అయిపోయింది. ఆ సంఘటన ఏంటంటే 10 మంది కుష్ఠరోగులు. ఇది తెలుసుగా, 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభు వారు వెళ్తా ఉంటే ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా మమ్ములను శుద్ధులుగా చెయ్యండి అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు వెళ్ళి యాజకుడికి కనపరుచుకోండి. యాజకుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలో తెలుసా? రోగం పోయిన తర్వాత, రోగం ఉన్నప్పుడు కాదు. వాళ్ళు బాగోలా, బైబిల్లో ఉంది, చూడడానికి టైం లేదు. ఆ మాట చెప్పంగానే 10 మంది విశ్వసించారండి. యాజకుడికి కనపరుచుకోమంటే వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి అని ఉంది, బాగుంది. కానీ అందులో ఎవరు వచ్చారటను? ఆ ఒకడొస్తే యేసుప్రభు వారు ఏమన్నారు అంటే, ఏంటి ఆయన థ్యాంక్స్ చెప్పమని చెప్పాడా వీళ్ళకి? ఏమండి ఆయన చెప్పాడా? మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి. 10 మందికి స్వబుద్ధి ఉందా? ఉంది. వాడింది ఎవరు? అది విషయం. మీకు అర్థమైందా? థ్యాంక్స్ చెప్పమని ఆయన చెప్పలా, కానీ థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేశాడా లేదా? ఎలాగ దానికి? మిగతా మంది రిటర్న్ వచ్చి చెప్పడానికి నువ్వు అక్కడు. ఏమైంది నీ స్వబుద్ధి? వాట్ హ్యాపెన్ టు యువర్ ఇన్స్టింక్ట్? Did God create you to live just for yourself? Don't you have sense here? ఇది చెప్పాలా ప్రత్యేకంగా ఒక క్లాస్ పీకి? ప్రభువు నీ కోసం చనిపోయాడు, నువ్వు ఆయన కోసం బ్రతకాలిగా. నాకు తెలియదు సార్. మీకు బాగా తెలుసు, కానీ దీనిని పక్కన పెడతావు. He is expecting something out of your life. You better do something or you will not receive anything. And the sad part is, whatever you have will go to somebody else. ఉన్నది ఊడతది. ఇప్పుడు హంగామా చేస్తున్న ఉన్నది ఊడతది. ఉన్న ఆరోగ్యం పోతుంది, ఉన్న ఉద్యోగం పోతుంది, మరొకటి అవుతుంది. అప్పుడు కూడా మేల్కొనేవారు లేరు కొంతమంది. విషాదం. There is accountability. Now what will you do with what you have? ఈ ఒకటి ఉన్న వ్యక్తి అది ఒక ఆశీర్వాదంగా ఎంచుకోవాల. అది ప్రాబ్లం. నాకు అర్థమైంది ఏంటంటే, నేను చదువుతూ ఉన్నప్పుడు తెలిసిందేగా, ఇది బాగా చదువుతూ ఉన్నప్పుడు తను ఏంటంటే ఈ ఒక్క దానిని ఎలాగ మళ్ళీ నేను తిరిగి ఇవ్వాలని ఒక పెద్ద భారంగా తీసుకున్నాడు. He didn't take it as a blessing, he took it as a burden. అయ్యో బాబోయ్, నేనేదో ఒకటి జాగ్రత్త చేసుకుని మళ్ళీ ఆయన వచ్చి ఆయన ఉన్నదన్నట్టు ఆయనకి ఇచ్చేస్తే అమ్మా. కొంతమందికి జీవితం ఒక భారం. అతి ప్రాముఖ్యమైన మాట చెప్పి నేను ముగిస్తాను. మనం ఒక పరుగు పందెంలో ఉన్నాం. ఇది వాస్తవం. పరుగు పందెంలో పరిగెత్తేవాడు పక్కన ఉన్నవాడు ఎలా పరిగెత్తుతున్నాడో చూసి పరిగెత్తాడు. నాకు తెలిసి పరిగెత్తాడా? ఏమవుతుంది? గ్యారంటీగా పడతావు. గ్యారంటీగా పడతావు. పరిగెత్తేవాడు ఎలా పరిగెత్తాడు? బేస్డ్ ఆన్ హిజ్ ఎబిలిటీ. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అంతే. సింపుల్ గా చెప్పాలంటే అంతే. దానికి మించి ఏమీ లేదు అక్కడ. ఏమీ లేదు. ఎప్పుడైతే నువ్వు వేరే వాళ్ళని పోల్చుకుంటావు, వాడు చేసినట్టు నేను చేయాలి, అవసరం లేదు. వారున్న స్థితికి నేను ఎదగాలి, నాకు వారికంటే ఎక్కువ ఉంది, అవసరం లేదు. నీకిచ్చిన దానిని నువ్వు సంపూర్ణంగా వాడుకుంటున్నావా? నీకున్న సామర్థ్యత నువ్వు సంపూర్ణంగా వాడుకుంటున్నావా? నువ్వు అటు ఇటు చూసావనుకో, నువ్వు పడతావు. We are not here to compare. We are not here to come to the level of somebody else. You play with what you have. నీ గమ్యము ఏంటి అంటే, దేవుడు నాకు ఇచ్చినది నేను వాడుకొని ఆయనను గణపరచాలి. 1880లో ఇదొకటి చెప్పి నేను ముగిస్తాను. స్వీడన్ దేశంలో ఒక చిన్న పల్లెటూరులో ఒక యవనస్తురాలు ఒక కుటుంబంలో ఉండింది. మిగతా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఈ చిన్న పిల్లకి పాడటం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పాడేది. చాలామంది వెసుక్కునేవారు.
వారున్న పేద పరిస్థితుల్లో ఈ పిల్ల వీధి చివర పాడుతూ ఎవరైనా కొంచెం డబ్బులు ఇస్తారేమో అని ఆ రీతిగా పాటలు పాడేది. వర్షంలో పాడేది, ఎండలో పాడేది, గాలిలో పాడేది, తుఫాన్లో పాడేది. చివరికి ఆ ఊర్లో ఉన్న వాళ్ళు చిన్నపిల్లలాగా రోడ్డు మీద నిలబడి పాడి అడుక్కోవటం మంచిది కాదు, దీని గురించి మనం ఏదైనా చట్టం తీసుకొని రావాలన్న స్థితికి కూడా వచ్చింది. కానీ ఈ పిల్ల పాడటం మానేలా. ఒకరోజు ఒక పెద్ద మ్యూజిషియన్ ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ మ్యూజిషియన్ ఈ పిల్ల పాడటం విన్నాడు. అబ్బా, ఇంత గొప్ప స్వరం, ఇంత చక్కని స్వరం, ఇంత మధురమైన స్వరం ఎవరిది అని వెతుక్కుంటూ వచ్చాడు. ఎవరో చెప్పారు, ఈ పిల్ల ఎన్నో సంవత్సరాల నుంచి పాడుతుందండి, పని లేకపోతే పాడుతూనే ఉంటుంది. తీసుకుని వెళ్ళాడు. తన అతిపెద్ద సింగర్ అయింది తనదే దీనిలో. తర్వాత తనకి ఇవ్వబడిన టైటిల్ అదేంటంటే స్వీడిష్ నైటింగేల్. షీ ఈస్ జెనీ లిండ్. షీ బికేమ్ ద గ్రేటెస్ట్ సింగర్ ఆఫ్ హర్ ఎరా. వాట్ డిడ్ షీ డూ? షీ పుట్ టు వర్క్ వాట్ షీ హ్యాడ్. తన దగ్గరున్నది తాను వాడుకున్నది. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీకేమీ లేదనుకోబాకండి. కోట్లాది మంది మీకంటే చాలా తక్కువ సంపాదిస్తున్నారు. కోట్లాది మంది మీకంటే చాలా తక్కువ తిండి వారికి ఉంది. కోట్లాది మందికి ఉండడానికి వసతులు లేవు. కోట్లాది మందికి వివిధ అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి. కోట్లాది మందికి సరి అయిన తాగే నీళ్ళు లేవు. నీకు ఇవన్నీ ఇచ్చాడే, నువ్వు వాటిని ప్రభువు కోసం వాడి ఎంతకాలం అయ్యింది. ఆ యజమాని తిరిగి వచ్చాడంట. 5 తలాంతులు ఉన్నవాడు ఏమన్నాడు? అయ్యా, 5 ఇచ్చావు, ఇదిగో ఇంకొక 5. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నా సమృద్ధి. 2 ఉన్నవాడు, నువ్వేం చేసావు? ఇదిగో ఇంకొక 2. బలా నమ్మకమైన మంచి దాసుడా. 1 ఉన్న వ్యక్తి ఏమన్నాడు? నువ్వు చాలా కఠినమైన వ్యక్తి అన్నది ఒక్కటి చదివే అమ్మా. తరువాత 1 తలాంతు తీసుకున్న వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకున్న వాడవునైనా కఠినుడు అని నేను ఎరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనిమని చెప్పాను. ఇదిగో నీది నీవు తీసుకొనిమని చెప్పాను. దానికి ఏమన్నాడు? చాలా సంతోషాన్ని ఆయన కనీసం ఇచ్చింది తిరిగి ఇచ్చేసావు అన్నాడా? అందుకు అతని యజమానుడు వానిని చూసి సోమరివైన చెడ్డదాసుడా. అదేంటండి, తొవ్వాడుగా, కష్టపడ్డాడుగా, చెమట కార్చాడుగా ఆయన కూడా. నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకున్న వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉన్నాడు. కనీసం బ్యాంకులో వేసినా ఏమొస్తుంది? కొంచెం ఇంట్రెస్ట్ అయినా వస్తుంది కదా. కొంతమంది మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ మళ్ళీ బ్యాంకులో వేస్తారు, అది వేరే స్టోరీ. అది ఎప్పుడు బయటకు రాదు. ఎలాగైతే ఈయన తువ్వి పెట్టాడు చూడండి, అలాగే ఉందనుకో పోయిన తర్వాత. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందనే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి, ఏంటది? ఆ తలాంతు వాని యొద్ద నుంచి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయుడి, 10 తలాంతులు గలవారికి ఇవ్వుడి, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. Do you want to lose or gain today? What will you do with your life that God gave you? దేవుడు నీకు ఇచ్చిన ఈ జీవితము, ఆ జీవితంతో ముడిపడి ఉన్న సమస్తంతో నువ్వేం చేస్తున్నావు? 5 పొందిన వ్యక్తి మరి 5, 2 పొందిన వ్యక్తి ఇంకొక 2 చేశాడు. వారికి అభినందన వచ్చింది, తర్వాత ప్రమోషను వచ్చింది. They received praise and promotion. But the one that didn't do anything was rebuked. We have a lot than so many others. ఇతరుల కంటే ఇంకా చాలా ఎక్కువ నీకుంది, కానీ అది నువ్వు ప్రభువు కోసం ప్రయోజనకరమైన పనిలో పెట్టాలి. ఏది చేసినా ఇది నేను ప్రభువు కోసం చేస్తున్నాను, ఆయన నా సమయం ఎలా నేను వాడుతున్నానో చూస్తున్నాడు, నా సంపద నేను ఎలా వాడుతున్నానో చూస్తున్నాడు, నా కుటుంబ జీవితాన్ని నేను ఎలా నడిపించుకుంటున్నానో చూస్తున్నాడు. ప్రతిదీ ఆయన చూస్తున్నాడు. ఇవన్నీ ఆయన నాకు అప్పగించాడు.
నేను గృహ నిర్వాహకత్వమును చేస్తున్నాను. ఐఎమ్ ఏ స్టూవర్డ్ ఆఫ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ అండ్ ఐఎమ్ అకౌంటబుల్. ఐ విల్ పుట్ ఇట్ టు గుడ్ వర్క్. ఆయన పని కోసం నేను వాడుకుంటాను. ఆ రీతిగా చెయ్యకపోతే నువ్వు కేవలం సర్వైవ్ అవుతున్నావు, కానీ సక్సీడ్ అవ్వట్లా. ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లిస్తూ మనం చూసిన అనేక సాదృశ్యాలలో ఒకమారు మన జీవితాన్ని మనం పరిశీలించుకొని దేవునికి కృతజ్ఞత చెప్పండి. కోట్లాది మంది కంటే మమ్మల్ని శ్రేష్ఠులుగా పెట్టినందుకు వందనాలు. అయితే ప్రభు, మేము మీకోసం ప్రయోజనకరంగా ఉండాలి. We want to put it to work that which we received. We want to put it to work. We will be prompt, we will be prepared, and we are willing to perspire and work what you gave us. మాకెంత ఇచ్చావయ్యా. నువ్వు ఇవ్వకపోతే మా దగ్గర ఏముండేది కాదు నాయన. కానీ పొందింది తక్కువ అనుకోవటం కన్నా దానిని ఎలాగో మరింత చెయ్యాలి, ప్రభువు కోసం మరింత చెయ్యాలి. Our God is a God who wants to see increase in our life. You do your best with what you have received. You work up to your full potential. Don't just survive but succeed, and God has given you an instinct. సహజ బుద్ధినిచ్చాడు ఆయన. దానిని వాడు. ప్రభువు కోసం రిస్క్ తీసుకో. నీ జీవితం ఎందుకోసం, ఎవరి కోసం జీవిస్తున్నావో ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వాలి. దయగల దేవా, పరిశుద్ధుడా, మీరు మాకిచ్చిన మీ శ్రేష్టమైన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.